ఫ్రెండ్స్ బోర్ కొట్టింది ఇంట్లో అన్నం తినేసి అనేసి జొన్న రొట్టె తిందామని మేము రెగ్యులర్గా వెళ్ళే షాప్ కంటే వెళ్ళడం జరిగింది. అక్కడ మేతి రోటీ అయితే చేస్తున్నారనమాట. నాకు మేతి రోటీ కానీ చపాతీ కానీ రాగి రొట్టి కానీ తినాలని అనిపించలేదు, కానీ జొన్న రొట్టె మాత్రం తినాలనిపించింది. ఇక్కడ చూసారా అమ్మాయి చూడండి, జొన్న రొట్టె అన్ని రకాల పొడులు, పెరుగు, పచ్చిడి అన్ని రకాలు వేసుకొని తింటుంది. ఇక్కడైతే ఫ్రెష్గా చేసేస్తారు, అప్పుడప్పుడే చేసేస్తారు అనమాట. అంత క్రౌడ్ ఉంటుంది ఇక్కడ. చాలా మట్టికి స్టూడెంట్సే వస్తారనమాట. ఇక్కడ దయానంద్ కాలేజ్, దయానంద్ సాగర్ ఇంజనీరింగ్ మరియు మెడికల్ కాలేజ్ రెండు దగ్గర ఉండడం వల్ల డైలీ అంటూ ఫ్రెష్గానే చేస్తారు. ఇక్కడ కాయి ఓలిగే అంటే కాయి ఓలిగా అంటే కొబ్బరికాయతో చేసిన ఓలిగా, మరియు శనక్కాయలతో చేసిన ఓలిగా, అలాగే బ్యాళ్ళతో చేసిన ఓలిగా స్పెషల్ అనమాట. నేను 3 ఓలిగలు ఆర్డర్ ఇవ్వడం అంటూ జరిగింది. మన ముందే చేసిస్తారనమాట వేడివేడిగా. ఫైనల్లీ ఇక్కడ మా పిల్లలు అన్నం తిందామని డిసైడ్ అయిపోయారు అనమాట. కాబుల్ చైనా ఉంది, వంకాయ ఉంది, అన్ని రకాల కూరలు ఉండే అనమాట. మా పిల్లలు అయితే రైస్ తీసుకున్నారు, మష్రూమ్ రైస్ అయితే తీసుకున్నారు. నాకైతే అక్కడికి వెళ్తేనే ఫస్ట్ బజ్జీ కానీ వచ్చిందనమాట. ఫస్ట్ బజ్జీ తిన్నాం అనమాట. బజ్జీలు అయితే చాలా బాగా వేస్తారు వీళ్ళైతే. ఇక్కడ చూడండి మిరపకాయ బజ్జీ కూడా. మా వాడు చూడండి ఇప్పుడు ఓలిగంటూ రెడీ అయిపోయింది. ఫస్ట్ స్టార్టింగ్ ఓలిగ వచ్చేసి బ్యాల్లోని చేశారనమాట. బ్యాళ్ళు అంటే తెలుసు కదండి, శనగబ్యాళ్ళు, కందిబ్యాళ్ళు, శనగబ్యాళ్ళు యూజ్ చేసి చేసిండే ఓలిగ అనమాట. సెకండ్ ఇక్కడ చూసారా, ఇది వచ్చేసి కొబ్బరి పచ్చి కొబ్బరి బెల్లం వేసి చేసేదన్నమాట. నిజంగా ఎమ్మి టేస్టీ ఉంటుంది. నేనైతే ఎప్పుడు వెళ్ళినా ఓలిగ్ కన్నా ఎక్కువ తినేది జొన్న రొట్టె అనమాట. ఎందుకంటే జొన్న రొట్టె అంత బాగా చేస్తారు. కర్రీస్ అయితే అల్టిమేట్ ఉంటాయన్నమాట. ఎవరైనా బెంగళూరు విజిట్ చేసి ఖచ్చితంగా నార్త్ కర్ణాటక ఫుడ్ అంటే తినాలి. వీళ్ళంతా నార్త్ కర్ణాటక వాళ్ళనమాట, వీళ్ళంతా గుల్బర్గా వాళ్ళనమాట. నిజంగా చాలా బాగా చేశారనమాట. నిజంగా ఇది లాస్ట్కి వచ్చేసి శనక్కాయ ఓలిగ అనమాట. ఇక్కడ 2 ఓలిగలు రెడీ అయిపోయాయి అనమాట. చూడండి, ఇది శనక్కాయ ఓలిగ అనమాట. మా పిల్లలకి ఇష్టం అనమాట, మా ఆయనకైతే చాలా ఇష్టం. వాడి కోసమే ఇట్లా ఓలిగలు తీసుకుంటా అనమాట. ఇంట్లో చేయరా అక్క అని అనొద్దండి, అప్పుడప్పుడు వెంటనే తినాలంటే చేయలేము కదా, అందుకోసం ఇలా అంగడికి వచ్చి అప్పుడప్పుడు అంటే తింటుంటాం. బోర్ కొట్టినప్పుడు మాత్రమే. చూడండి ఇక్కడ నాకు 2 ఓలిగలు అంటే రెడీ అయిపోయాయి. బ్యాలు ఓలిగ ఒకటి, కొబ్బరి ఓలిగ. చూడండి ఇక్కడ నెయ్యి చూడండి ఎంత బాగా వేస్తారు, హోమ్ మేడ్ నెయ్యి అనమాట. నిజంగా బాగుంటుంది. మా పిల్లలు చూడండి రైస్ అంటే తింటున్నారు, మా ఆయన రొట్టె తింటున్నారు. నేను మా ఆయన అయితే రొట్టెలే ప్రిఫర్ చేస్తాం. మా పిల్లలు అయితే ఎలాగో తినరు అనేసి ఇంకా లాస్ట్కి ఒలిగిచ్చేసేదంటే అయిపోయింది. మా పిల్లలు తినేసి అయిపోయింది. మా ఆయన అయితే